పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పలేదు అనుకుంటా, పిండి తీరు రొట్టె అంతేనా కాదా? ఏదైనా సరే ధరను బట్టి క్వాలిటీ కూడా వస్తుంది కదా. ఇందులో కూడా అలాగే ఉన్నాయన్నమాట. 500 నుంచి బ్లౌజులు అవుతున్నాయి మగ్గం వర్క్లు వచ్చేసి. ఇది వచ్చేసి పైన చూస్తారు కదా రెడ్ కలర్ వచ్చేసి 1300కి అయితే వచ్చిందట. క్వాలిటీ బాగానే ఉంది, డిజైన్ కూడా చాలా హెవీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇందులో ఒక డిజైన్ ప్రాబ్లం కూడా చెప్తాను స్టిచ్చింగ్ చేసే విషయంలో ఎలా వచ్చిందనేది. ఈ రెడ్ కలర్ అయితే నాకు అన్నిటికంటే ఎక్కువ హెవీగా మంచిగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రీన్ వచ్చేసి 800 అయితే పడిందట. దీనికి మొత్తం స్టోన్ వర్కే, సైడ్కు థ్రెడ్ స్టిచ్చింగ్ అనేది ఏం రాలేదన్నమాట. ఓన్లీ స్టోన్స్ అనేది పూసలు అనేది కుట్టిర్రు అనమాట. ఇది కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి 800 అయితే పడింది గ్రీన్ కలర్. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రాబ్లం అనేది ఇదే. మనకు షోల్డర్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, వెడల్పు అనేది డిజైన్ చాలా తక్కువ ఇచ్చారు. అంటే మనకు పాట్ నెక్ షేప్లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు షోల్డర్ అనే వెడల్పు డిజైన్ అయితే ఇవ్వాలి కదా, వాళ్ళు వచ్చేసి అలా ఇవ్వలేదు. సేమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా షోల్డర్ దగ్గర ఎంత ఉందో అంతే ఉంది. పోనీ అదే మెజర్మెంట్ తోటి మనం కట్ చేద్దామంటే నెక్ దగ్గర చాలా టైట్ అయ్యేలా ఉందనేసి వాళ్ళు వచ్చేసి అంత మెడ దగ్గరకు అయితే వద్దు అని చెప్పారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక, పోనీ ఆ గ్యాబ్లో పాట్ నెక్ గ్యాబ్లో కూడా కొంచెం ఆ జాయింట్ ఉండే దగ్గర కూడా ఏమన్నా తక్కువ కొంచెం ఒక ½ ఇంచ్ గ్యాబ్ అని ఉందేమంటే అక్కడ కూడా గ్యాబ్ లేదనమాట. నేనైతే మిడిల్ కట్ చేసి ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసి డోరీస్ అయితే ఇచ్చేసాను వాళ్ళకైతే. ఇక ఇంతకుముందు గ్రీన్ వచ్చేసి 800 పడింది, ఇది వచ్చేసి 500 పడింది. అందుకే నేను అన్న పిండి తీరు రొట్టె ఏదైనా సరే కానీ మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చిందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోని అయితే ఫాలో అవుతూ ఉండండి. లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను.